శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం చతుర్దశి ఆగస్టు 26వ తేదీ 7:59 నుండి ఆగస్టు 27వ తారీఖు 9:09 వరకు. శుక్లపక్షం పూర్ణిమ ఆగస్టు 27వ తేదీ నుండి 9:09 నుండి ఆగస్టు 28వ తేదీ 9:48 వరకు. నక్షత్రం ధనిష్ట ఆగస్టు 27వ తేదీ 12:47 నుండి ఆగస్టు 28వ తేదీ 2:15 వరకు. శతభిషం ఆగస్టు 28వ తేదీ 2:15 నుండి ఆగస్టు 29వ తేదీ 3:13 వరకు. కరణం పనజి ఆగస్టు 26వ తేదీ 8:38 నుండి ఆగస్టు 27వ తేదీ 9:09 వరకు. భద్ర ఆగస్టు 27వ తేదీ 9:09 నుండి ఆగస్టు 27వ తేదీ 9:32 వరకు. భవ ఆగస్టు 27వ తేదీ 9:32 నుండి ఆగస్టు 28వ తేదీ 9:48 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం సాయంత్రం 3:12 నుండి సాయంత్రం 4:54 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:29 నుండి 5:17 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:50 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:05 నుండి 7:38 వరకు. గుళిక ఉదయం 9:11 నుండి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:03 వరకు. తిరిగి సాయంత్రం 3:11 నుండి 4:01 వరకు. వర్జం ఉదయం 5:02 నుండి 6:44 వరకు. చంద్రమాసం అమాంత శ్రావణము, పూర్ణిమాంత శ్రావణము, శక సంవత్సరము భాద్రపదము 5/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారు ఈ రోజు వినాయకుడికి ఆశీస్సులతో ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు. మీ పిల్లల కెరియర్ విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రోజు మీ స్నేహితుడు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవచ్చు. ఈ రోజు మీరు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ఈ రోజు మీకు ఒక లక్ష్యంపై దృష్టి పెడితే అది మీకు మంచిది. మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్లే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య జరుగుతున్న విభేదాలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవాలి. మీరు కొత్త పనిని ప్లాన్ చేస్తుంటే దానిలో కూడా ముందుకు సాగడం మీకు మంచిది. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదలకు బియ్యం దానం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు వినాయకుడి అనుగ్రహం పొందనున్నారు. మీ తెలివితేటలతో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కొత్త వాహనం కొనాలని కోరిక నెరవేరుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు తీసుకురావచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమనం అవుతుంది. వ్యాపారులు ఈ రోజు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ జపమాల పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారు ఈ రోజు వినాయకుడి ఆశీస్సులతో కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. మీ స్నేహితుల్లో ఒకరు మీ ఇంటికి విందు కోసం రావచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఏదైనా తప్పు పునరావృతం కాకుండా ఉండాలి, లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ తెలివితేటలతో చాలా ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీ స్నేహితులు మీ సమస్యలను పరిష్కరించడంలో సాయం చేస్తారు. మీరు ఎవరితోనైనా చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి, లేకుంటే ఏదో ఒక విషయంలో వివాదం తలెత్తొచ్చు. మీ తల్లిదండ్రుల సేవలో రోజులో కొంత సమయం గడుపుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి, దీపం వెలిగించాలి.
కర్కట రాశిలో జన్మించే వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు వినాయకుడి ఆశీస్సులతో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు మతపరమైన కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ప్రణాళికలను రూపొందించడం గురించి మీరు జీవిత భాగస్వామితో మాట్లాడొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొంత ఆందోళన చెందుతారు. అయితే గురువు సీనియర్ల సాయంతో మీరు వాటిని అధిగమిస్తారు. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు లంబోదరుని ఆశీస్సులతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ తెలివితేటలు విచక్షణ ఆధారంగా కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. మీరు ఆధ్యాత్మిక రంగాలపై కూడా ఆసక్తి పెంచుకుంటారు. మీరు కొన్ని దాదవృత్త పనులు చేయడానికి కూడా అవకాశం పొందుతారు. వ్యాపారవేత్తలకు ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. ఎందుకంటే వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను వినొచ్చు. మరోవైపు సీనియర్ సభ్యుల నుండి అడిగిన తర్వాతే పెట్టుబడి గురించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఉపాధ్యాయులు సీనియర్ల నుండి ఆశీస్సులు తీసుకోవాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు బుజ్జ గణపయ్య ఆశీస్సులు పొందుతారు. అయితే మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కొంత శారీరక ఇబ్బంది ఉండొచ్చు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే వారితో సన్నిహితంగా వ్యవహరించాలి. లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివాదంలో రెండు వైపులా విన్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యక్తిగత విషయాలపై మీ ఆసక్తిని కొనసాగించకండి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పార్వతీదేవిని పూజించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు వినాయకుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలను వేసుకోవడంలో బిజీగా ఉంటారు. కానీ అందరినీ కలుపుకొని వెళ్ళడానికి మీరు శాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ పారిశ్రామిక విషయాలు ఊపందుకుంటాయి. కానీ భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం మీకు మంచిది. మీరు స్నేహితులతో వినోద కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. ఈ రోజు మీ మనస్సును బయట వ్యక్తితో పంచుకోకండి. మీ పిల్లల కెరియర్ కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది కూడా ఈ రోజు పరిష్కరించబడుతుంది. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు గణేశుని ఆశీస్సులు పొందనున్నారు. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు ఏదైనా ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటే దాని నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. లేకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వ్యాపారులు ఈ రోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించేందుకు మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సంకటహర గణేశ స్తోత్రం పాటించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలను సాధిస్తారు. మీకు మానసిక ఒత్తిడికి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు పాత స్నేహితులను కలుస్తారు. ఇది కొంత పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది. మీరు కష్టపడి పని చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీరు ఒక లక్ష్యం వైపు దృష్టి పెడితే దాన్ని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి దూర్వ సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలేమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు వినాయకుడి అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీరు కుటుంబంలో ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ తోబుట్టువుల మధ్య సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీరు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు గణేశుని ఆశీస్సులు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ రోజు మీ శక్తి సామర్థ్యాలను మేర దాన ధర్మాలు చేస్తారు. ఈ రోజు మీకు తోబుట్టువులకు దగ్గరవుతారు. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో శుభవార్తలను వింటారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీకు ఇబ్బందులు తలెత్తొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారు ఈ రోజు వినాయక చవితి వేళ శుభ ఫలితాలను పొందుతారు. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు వ్యక్తిగత విషయాల్లో మెరుగ్గా రాణిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తారు. మీరు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.